శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 30వ తారీఖు నుంచి మే 18వ తారీఖు మధ్యలో శని మరియు రాహులు కలిసి ఒకే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. దీని ప్రభావం మీద వివిధ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, అసలు ఈ రాహు శని కలయడం వలన మరి సహజంగా ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి శని రాహుల తృతీయ స్థాన కలయిక వారి జీవితంలో కొత్త మార్పులకి, కొత్త జీవితానికి కారణం అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గత కొంతకాలంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి మకర రాశి వారికి ఒక విధంగా ఒక నూతన జీవితం ప్రారంభమైనట్టే. ఎప్పటి వరకు ఒకరి కింద పనిచేస్తూ ఒకరి ఆధీనంలో ఉన్నవాళ్ళు ఈ సమయంలో స్వతంత్రంగా మీ జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతుంది. ఏదైనా ఒక పని ప్రారంభించడానికి ఈ సమయంలో ప్రస్తుతం మీకు కావలసింది ఒక ధైర్యంగా, చాకచక్యంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళితే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో సహకరించి ముఖ్యంగా మీ యొక్క డెస్టినేషన్ ఏదైతే ఉందో ఈ సమయంలో అది ప్రారంభంలో నెమ్మదిగా ప్రారంభమై చివరికి అది సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే ఈ రాశి వారికి శని రాశ్యాధిపతి. సహజంగా శని వృత్తికారకుడు, పరిశ్రమల కారకుడు. వ్యక్తి తనకు తానుగా బతకాలన్నా, అనేక మందికి జీవనోపాధి కల్పించాలన్నా, ఒక పరిశ్రమ స్థాపించాలన్నా ఈ శని భగవానుడే కారణమవుతాడు. అటువంటి శని భగవానుడు తృతీయ స్థానం అంటే ప్రారంభంలో మీరు చేసే ప్రయత్నం చెప్తూ ఉంటుంది. రాహు సహజంగా రాహు ఏంటంటే శని భగవానుడికి రాహు తోడవడం అంటే ఒక తెలివైన వాడికి ఒక ధనం ఉన్నటువంటి వాడు తోడవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మరి ఒక మల్టీనేషనల్గా ఒక మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉన్నటువంటి విదేశాలు అవ్వచ్చు, మీతో జీవితం ప్రారంభించి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మీ యొక్క మిత్రులన్నా అవ్వచ్చు. మీ యొక్క ప్రోత్సాహానికి, మీలో ఉన్నటువంటి ఆలోచనలకి ప్రోత్సహించి తగిన ఆర్థిక పరంగా సహకరించే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు మీలో ఉన్నటువంటి టాలెంటు, విద్వత్తు, ప్రతిభకి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే గుర్తింపు అంటే మామూలు గుర్తింపు అయితే కాదు, ఒకేసారి ఒక పెద్ద మల్టీ స్టార్ సినిమాలో మీకు ఒక మెయిన్ రోల్ వచ్చినంతగా మీ యొక్క అదృష్టం మారబోతుంది. అయితే ఇది శని భగవానుడు రాహు కలయిక ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సైంటిస్టులకి, సినిమా పరిశ్రమ వారికి, ఆటోమొబైల్ రంగం వారికి చాలా గొప్పగా సహకరిస్తుంది. మీరేదైనా ఒక ప్రాజెక్టు తయారు చేసి ఉన్నా, ఒక స్టోరీ మీ దగ్గర ఉన్నా, లేదంటే ఒక ప్రాజెక్ట్ ఉన్నా, కొత్తగా మీరు ఏదైనా మీ యొక్క విజ్ఞానంతో ఒక ప్రోడక్టో ఏదో ఒక ఐటమో తయారు చేసి ఉంటే దానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగి దాని యొక్క రైట్స్ అనేక రెట్లు ధనానికి మీ వద్ద పొందే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న యాప్లు కూడా తయారు చేసి వాటిని విక్రయించి సంపాదించే స్థాయిలాగా మీరు కూడా అనూహ్యంగా మీ యొక్క స్థాయిని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు సాధారణ స్థాయిలో ఉన్న వాళ్ళకి, నిరుద్యోగులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా ఒక పోటీలో కానీ, క్రీడా రంగంలో కానీ ఉంటే అందులో మీరు సక్సెస్ సాధిస్తారు. అలాగే రైల్వేలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ మీ యొక్క అర్హత కన్నా ఎక్కువ స్థాయిలో చేరే విధంగా, అంటే 3వ స్థానం అన్నది ప్రోగ్రెస్ కంపల్సరీగా దానికి తోడవుతుంది. పైపెచ్చు ధనాధిపతి కలిసి ఉన్నాడు, ఆర్థికపరమైన లోటు ఉండదు, 100% బాగుంటుంది.
మీనరాశి అన్నది సహజ వ్యయస్థానం, అది విదేశ ప్రయత్నాలు ఫలించేలా చేస్తుంది. ఒక విధంగా అక్కడ శుక్రుడు ఉచ్చులో ఉంటాడు, గురువుకి స్వక్షేత్రం. గురువు యొక్క రాశుల్లో శని ప్రవేశించిన, శని యొక్క రాశుల్లో గురు ప్రవేశించిన ఈ ధర్మ కర్మాధిపత్యం అనే యోగం యాక్టివేట్ అయి జాతకుడు అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మకర రాశి వారికి కంపల్సరిగా వారి జీవితంలో కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి ఒక 30 సంవత్సరాల పాటు, అంటే ఇంచుమించుగా 22.5 సంవత్సరాలు అనుకుందాం, కంపల్సరిగా మరి మీ జీవితంలో ఒక గొప్ప అధ్యాయం సృష్టించబోతున్నారు. రాహు గత కొంతకాలంగా మీనరాశిలో సంచరిస్తూ మే 18వ తారీఖు వరకు మీనరాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. రాహు స్వభావంగా మన జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహుకి ప్రత్యేకంగా ఒక రాశి నిర్ణయించపోయినప్పటికీ కూడా రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని తన ఆధీనంలోకి తీసుకొని ఆ రాశిని తన యొక్క సహజ లక్షణాలతో కలిపి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే తర్వాత పరిశోధనలో రాహుకి కుంభరాశి స్వక్షేత్రంగా నిర్ణయించడం జరిగింది. అంటే కుంభరాశిలో శని భగవానుడితో పాటు రాహు కూడా అదే రాశి పైన ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉచ్చ రాశులుగా మరి వృషభ రాశి కొంతమంది ప్రకారం, మిథున రాశి కొంతమంది ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ రాహుకి ప్రధానంగా 3 గ్రహాలు మిత్రగ్రహాలు అవటం వల్ల శని రాహు ఈక్వల్ అని కామన్గా చెప్తూ ఉంటారు. అలాగే శుక్రుడు బుధుడు కూడా ఈ రాహుగ్రహానికి మిత్రగ్రహాలు అవటం వల్ల, అలాగే రాహుకి శుక్రుడు గురువుతో సమానం, అలాగే బుధుడు కూడా, ఇద్దరు కూడా గురు శిష్యులు లాంటి వాళ్ళు. కాబట్టి ఈ రాహు శుక్ర బుధులతో కలిసి ఉన్న వారి యొక్క రాశుల్లో ఉన్నా కూడా తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మిత్రగ్రహాలతో కలిసినప్పుడు సహజంగా రాహుకి శుభ ఫలితాలు అంటే మామూలుగా అది ఒక విధమైన అంటే తామస గుణం లక్షణాలతో కలిగి ఉంటాడు రాహు. అంటే సాధారణంగా రాహు ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే అక్రమ న్యాయ సంబంధంగా లేకపోవడం, అక్రమ పద్ధతుల్లో వెళ్ళడం, అలాగే చట్టానికి లోబడకుండా దాన్ని అధిగమించడం, అలాగే బ్లాక్ మార్కెట్టు, స్మగ్లింగు, తర్వాత వ్యభిచారం, మద్యపానీయం, వావి వరుసలు లేకుండా ప్రవర్తించడం, ఇవన్నీ ఏదైతే మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటాయో అవన్నీ కూడా రాహు దానికి ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే మంచి టెక్నాలజీ కలిగి ఉంటాడనమాట. చాలా చిన్న టెక్నిక్తో ఎంత పనైనా సాల్వ్ చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, కంప్యూటర్ రంగానికి కూడా రాహువే కారణం అవుతుంటాడు. కామన్గా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించే మాయాజాలానికి కూడా ఈ రాహు కారణం అవుతుంటాడు. కాబట్టి ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రాహు ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం సినిమా పరిశ్రమకి, సాఫ్ట్వేర్ రంగానికి ఈ రాహు కారణం అవుతుంటాడు. సాధారణంగా జీవితం సుఖవంతంగా, లగ్జరీగా, బయట వారితో సంబంధం లేకుండా ఒక మనిషి తన వ్యక్తిత్వంలో జీవించాలంటే రాహుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. మరి ఇదే రాహు గురువుతో కలిసి ఉన్నప్పుడు గురుచండాల యోగం అని చెప్తూ ఉంటారు. అంటే గురువు ఇచ్చే మంచి లక్షణాలని పాడు చేసి ఆ విద్యార్థినో ఆ స్టూడెంట్నో వివిధ మార్గాల ద్వారా పతనానికి కారణమవుతుంటాడు. మళ్ళీ ఇంచుమించుగా కొంతమంది అదే నెగిటివ్ యాంగిల్లో పైకి కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇంచుమించుగా 30 సంవత్సరాల తర్వాత ఈ గురుచండాల యోగం అద్భుత యోగంగా మారే అవకాశం ఉంది. అయితే మరి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉండడం వలన ఈ సినిమా పరిశ్రమ, సాఫ్ట్వేర్లో డెవలప్ అవడం, అయితే వ్యసనాలు, వ్యభిచారం, స్త్రీలోలత్వం కంపల్సరీగా ఉంటుంది. అదే బుధుడితో కలియడం వల్ల సైంటిఫిక్గా విద్య నేర్చుకుంటాడు, డిఫరెంట్గా విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది.
అందరూ కష్టపడి చదువుతూ ఉంటే వీళ్ళు సూక్ష్మ మార్గం ద్వారా సింపుల్గా ఆ విద్యలో సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ బుధ రాహు కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా విద్యలో ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా ఏదో విధంగా విద్యను పూర్తి చేసి వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా శని కూడా కుంభరాశికి అధిపతి అవుతుంటాడు, రాహు కూడా అధిపతి అవడం వల్ల అంటే శని పరిశ్రమకు కారణం అవుతుంటాడు, ఒక ఇండస్ట్రీకి కారణం అవుతుంటాడు, ఒక వ్యాపారానికి కారణం అవుతుంటాడు. అదే శని భగవానుడితో రాహు కలిస్తే దాన్ని ఇంకా చాలా కలర్ఫుల్గా అంటే బాగా పెద్ద పెద్ద సంస్థలు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెద్దగా పెడుతున్నటువంటి ఏదైనా షాపింగ్ మాల్స్ కానీ మల్టీప్లెక్స్ లాంటి సినిమా థియేటర్లు కానీ అలాగే పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి మన పుష్ప లాంటి సినిమాలకు కూడా ఈ శని రాహులు కలిసి ఉండడం వలన అటు టెక్నాలజీని అటు ధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ కొద్దిగా చట్టానికి లోబడి ఆ సినిమాలు కూడా తీయడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఏంటంటే హై బడ్జెట్ చిత్రాలకి పెద్ద పెద్ద పరిశ్రమలకి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో బాగా ఇంప్రూవ్మెంట్కి అలాగే కష్టపడకుండా కొద్దిపాటి శ్రమతో నెలకి 10 లక్షలు 20 లక్షలు సంపాదించినటువంటి ఉద్యోగస్తులకు కూడా రాహు కారణం అవుతుంటాడు. శని రాహులు మిత్రగ్రహాలు అవటం వల్ల రెండూ కూడా కుంభరాశి ఆధిపత్యం వహిస్తూ వాటికి ధనస్థానం అయినటువంటి మన మీనరాశిలో కలిసి ఉండడం అన్నది ఇది కొత్తగా ఇండస్ట్రీ స్థాపించాలన్నా తనను తాను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ తన టాలెంట్ను రుజువు చేసుకొని ఎక్కువ ఫైనాన్స్ సౌకర్యంతో ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలనుకున్న వాళ్ళకి, వ్యాపారం చేద్దామనుకున్న వాళ్ళకి, ఒక సినిమా తీద్దామనుకున్న వాళ్ళకి అంటే ఒక ధైర్యంతో కోటాను కోట్లు ఇన్వెస్ట్ చేసే పరిశ్రమలకి వ్యాపారానికి కూడా ఈ 2 గ్రహాలు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఈ రాబోయే మార్చి 30వ తారీఖు నుంచి మే 18 మధ్యలో ఈ 2 గ్రహాలు కలిసి మీనరాశిలో ఉండగా మిగతా రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి దీనికి పరిహారం ఏమైనా ఉంటుందా, ఏ విధమైన రెమెడీ చేసుకుంటే మనకి ఈ 2 గ్రహాలు యోగిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకొని ఈ శని రాహు గ్రహాల కలయిక కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను, చెడుని కూడా మంచిగా మార్చుకునే విధంగా కూడా ఈ రాహు సహకరిస్తూ ఉంటాడు. అయితే ఈ శని రాహులకి పరిహారం ద్వారా వారిని పాజిటివ్గా మార్చుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి పెద్దలు ఒక హింట్ ద్వారా చెప్పడం జరిగింది. అసలు జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా రహస్యమైనది. అది వారిలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించడమే జ్యోతిష శాస్త్రవేత్తలుగా వారి యొక్క నిజమైనటువంటి కృషిగా మనం చెప్పచ్చు. రాహువు అంటే కేవలం తల భాగమే కాబట్టి అధికమైనటువంటి ఆశల్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. శని భగవానుడు ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గ్రహం, బాగా డిసిప్లిన్గా ఉంటూ నేర్చుకునే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఈ శని రాహులకి ఈ మనం పురాణాలు పరిశీలించినప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్వామిని కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆంజనేయ స్వామి వచ్చి దాన్ని రక్షించి మళ్ళా ఆయన అక్కడితో ఆయన పోర్షన్ కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు ఈ హనుమాన్ని ఆరాధించడం వల్ల అంటే హనుమాన్కి అందుకనే చాలా భారీ విగ్రహాలు పెడుతూ ఉంటారు. 40 అడుగులు 100 అడుగులు కూడా పెడుతూ ఉంటారు భారీగా. అది రాహు ప్రభావం వల్ల. రాహు ఏంటంటే ఉన్నదాన్ని పెద్దగా చేస్తుంటాడు. ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడు చిన్నగానే ఉంటాడు. అవసరమైతే విశ్వరూపంగా పెద్దగా తన యొక్క ఒక విధంగా వాయునందనుడు. ఈ వాయుగ్రహాలు ఈ శని రాహులు కూడా అలాగే ఎక్స్పాండ్ చేసే గుణం రాహుకు ఉంటుంది. ఆంజనేయ స్వామి కూడా తను అవసరమైనప్పుడు మొత్తం ఎంతకన్నా ఎక్స్పాండ్ అవ్వగలుగుతాడు. అలాగే చిన్నగా దూరి కేవలం లంకిని నోట్లో దూరి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ రాహు మాయ అంతా కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉంది. మరి శని యొక్క క్రమశిక్షణ అంతా కూడా సేవకా లక్షణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని మరి తమలపాకులతో పూజించవలసి ఉంటుంది. అంటే తమలపాకులు అండి 100, 41 రూపాయి కూడా అవన్నీ పక్కన పెట్టండి.
ఒక బుట్ట తమలపాకులు ఎంతైతే అంత తీసుకొని ఆ బుట్ట తమలపాకులతో స్వామికి విపరీతంగా అర్చన చేయిస్తారో, మాల వేస్తారో, మొత్తం మీద ఒక బుట్ట తమలపాకులతో అర్చన చేయించడం. మరి రాహుకి మినువులు కారణం కాబట్టి వడమాల, అంటే మినువులతో చేసినటువంటి వడమాల ఒకటి తయారు చేసి, అంటే మామూలుగా ఒక 108 కాకుండా ఒక 1008 వచ్చేలాగా విశేషంగా వడమాల తయారు చేయించి స్వామికి అలంకరించి ఇవన్నీ కూడా గుడిలో పంచిపెట్టడం వల్ల నిరంతరం హనుమాన్ పూజ చేసుకోవడం, హరినామ స్మరణ చేసుకోవడం, ఇవన్నిటితో పాటుగా ఆ జగజ్జనని అమ్మవారు, అంటే దశమహావిద్యలు వారి జోలికి ఏమీ వెళ్లకుండా కేవలం కనకదుర్గ అమ్మవారు, అంటే ఎవరినైతే రాక్షస సంహారం జరిగిందో ఈ చండీ హోమంలో ఈ అమ్మవారి యొక్క విశేషంగా చెప్పడం జరుగుతుంటుంది. ఇంకా విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ చండీ హోమం పాల్గొనడం వల్ల, చేయించడం వల్ల, శ్రద్ధగా ఆ చండీ హోమాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి చండీ హోమానికి ఎక్కువ విలువ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పవిత్ర దేవాలయంలోనో ఒక గోశాలలోనో చేస్తున్న దానికి ఎక్కువ విలువ ఉంటుంది. మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని భరించగలిగే శక్తి ఉన్నవాళ్ళు, అంటే పూర్తిగా ఉంటేనే మీరు ఈ చండీ హోమాన్ని మీ యొక్క గృహంలో చేయించుకునే ప్రయత్నం చేయండి. దానికి తగు విధంగా, అంటే చండీ హోమం మీ ఇంట్లో చేస్తున్నారంటే అదేదో తూతు మంత్రం అని మాత్రం మీరు అనుకోవద్దు. సమస్త దేవతలు మీ గృహాన్ని విచ్చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ వచ్చినటువంటి దేవతలకి మరి ఆ హోమంలో అన్నీ సరిగ్గా సమర్పించవలసి ఉంటుంది. చేస్తున్నటువంటి హోమాన్ని చేసినటువంటి అధికారులు కూడా కరెక్ట్గా దాన్ని నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి బాగా సౌకర్యాలు ఉంటూ పెద్దగా మనం చేయించగలం అంటేనే చేయించుకోండి. లేని పక్షంలో ఏదైనా దేవాలయంలో చేస్తుంటే అందులో మీరు పార్టిసిపేట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఎక్కువ సమస్యలు ఉన్నవారు మామూలుగా నిరంతరం ఆంజనేయ స్వామిని పూజించుకుంటూ అప్పుడప్పుడు తమలపాకులతోనూ వడమాలతో పూజ చేయించుకుంటూ చక్కగా మీరు ఈ రాబోయే ఈ 50 రోజుల్లో ఏదో ఒక రోజు చేసుకొని చాలు. అవకాశం ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఆ ఫలితం మీకు నిరంతరం, అంటే రాహువు అనుగ్రహం ఇచ్చాడంటే చాలా సూక్ష్మంగా, చాలా తొందరగా ఎక్కడికో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదే ఆగ్రహించాడు, కోపగించాడంటే మనిషికి చాలా చెడ్డ పేరు వస్తుంది. పూర్వకాలంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధులకు కూడా రాహువే కారణమవుతుంటాడు. అలాగే అవమానం ద్వారా ఏదైనా జైలు శిక్ష అనుభవించడానికి కూడా ఈ రాహువే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఏదైనా ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం, ఈ రెండు చేసే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవడం ద్వారా కేతుగ్రహ అనుగ్రహం కూడా మీకు రావడం వల్ల సంపూర్ణంగా మరి ఈ బలాన్ని, అంటే ఈ రాహుకేతువుల యొక్క శక్తిని మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ స్వస్తి.